ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవ శ్లోకే భక్తి భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి భక్తులకి జై. హరినామ సంకీర్తన కీ జై. హరే కృష్ణ. ఈ దేవహూతి కరగాముల యొక్క సంవాదంలో ఇప్పుడు ఈ ఈ ప్రస్తుతం మన అధ్యయనం చేస్తున్న ఆ విషయం ఏంటంటే భక్తి గురించి. దేవహూతి మొదట్లో 3 ప్రశ్నలు అడుగుతుంది. ఒకటి భక్తి మార్గం అంటే ఏంటి అని అడుగుతుంది. రెండవది కాలం యొక్క ప్రభావం తెలుసుకోవాలని అనుకుంటారు. మూడవది ఏంటంటే ఈ జనన మరణాల గురించి, అది ఏ రకంగా అది ఏ రకంగా జరుగుతాయి, జనన మరణాల వలయం అనే విషయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని చూపిస్తారనమాట. 7 నుంచి 20లో రకరకాల భక్తులు అంటే ఏంటి, ఏ రకమైనటువంటి భక్తి ఉంటాయి అన్న విషయాన్ని చర్చించడం జరిగింది. ముఖ్యంగా 8, 9, 10 శ్లోకాల్లో వివిధ గుణాల యొక్క అధీనంలో భక్తి ఎలా చేస్తామని చదువుకున్నాం. ఫస్ట్ మనం చర్చించింది ఏంటి, ఏ భక్తిని చర్చించాం? హరే కృష్ణ మాతాజీ. తమస్లో ఉన్న భక్తి. తమస్సులో ఉన్న భక్తి. నెక్స్ట్ శ్లోక 9 రజోగుణంలో ఉన్న భక్తి. తర్వాత 10, 11లో సాత్విక సత్వగుణంలో ఉన్న సాత్విక భక్తి, లేకుంటే సత్వగుణంలో చేసే భక్తి. అయితే మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఈ రకంగా మనం రజో తమో సత్వగుణాల భక్తి అని చెప్తున్నాం కదా. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తిలో తమసిక రాజసిక సత్వం అనేది ఉండదు. భక్తి ఇస్ సుపీరియర్, అది చాలా గొప్పది. కానీ ఆ భక్తిని ఆచరించే వాళ్ళలో, అంటే ఆ భక్తులలో ఈ గుణ ప్రభావం ఉంటుంది. భక్తి ఎటువంటి గుణాలకు లోబడి ఉండదు, అది వీటికి అతీతమైంది అనమాట. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏ రకంగా అయితే గుణావతారాల్లో మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరు గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన తామస గుణానికి అధిపతి, ఈయన రజోగుణానికి అధిపతి అనుకున్నప్పుడు వాళ్ళు కేవలం దానికి అధిపతులే గాని వాళ్ళలో ఆ గుణం ఉందని కాదు అని మనకు ఆచార్యులు శిల ప్రభుపాద నొక్కి చెప్తారు. అదే రకంగా భక్తికి ఏంటంటే భక్తి ఈ తామసికు రాజసికు సాత్విక అనేది జరగదు. ఆ భక్తిని ఆచరించేవాడు, భక్తుడి యొక్క మనస్తత్వము ఆ గుణాలకు ఆ గుణ ప్రభావానికి లోనవుతారనమాట. 11 నుంచి 14 శ్లోకాల దాకా శుద్ధ భక్తి అంటే గుణాతీతమైన అవస్థలో శుద్ధ భక్తి అంటే ఎలా చేస్తారు అనే విషయాలు చెప్పారనమాట. ఎందుకు అంటే మళ్ళా ఎందుకు చెప్తున్నారు, 25 చాప్టర్లు కూడా చెప్పారు కదా మాతాజీ, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే మనకి ఇంకా మంచి అవగాహన ఉండి మనం ఆచరించే భక్తి అది శుద్ధ భక్తి చేసి భగవంతుణ్ణి ఆనందపరచాలి అన్న కోరికతోటి ఈ రకంగా మళ్ళా చెప్పబడింది. శ్రీమద్ భాగవతం మనల్ని ఎటు మార్గదర్శకం చేస్తుంది, అన్నిట్లో ఉన్నతమైనటువంటి భగవత్ ప్రేమ వైపు మనల్ని మార్గదర్శకం చేస్తుంది. కాబట్టి
మళ్ళీ ఈ టాపిక్స్ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దాని గురించి చర్చిస్తారు. అది కాక ముఖ్యంగా ఈ శ్రీమద్ భాగవతము కలియుగంలో ఉన్న వాళ్ళ కోసం ఉద్దేశించబడింది కాబట్టి, కలియుగంలో మనం మందాహ అసుమంద మతయో మంద భాగ్య పద్ధత, మనం ఎప్పుడు డిస్టర్బ్ గా ఉంటాము. మనకుండే జ్ఞానం కూడా చాలా తక్కువగా ఉంటుంది, మన జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండదు. ఇవన్నీ కారణంగా మళ్ళా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ శ్రీమద్ భాగవతం ద్వారా మనకు భగవంతుడు ఈ ఆదేశాలని ఇస్తుంటారన్నమాట. నిన్న మనం చాలా కొన్ని శ్లోకాలు చదువుకున్నాము. ఎవరికైనా ఇంపార్టెంట్ పాయింట్ అయినా గుర్తుంటే షేర్ చేసుకుంటారా కొత్త శ్లోకాలకు వెళ్లే ముందు? హరే కృష్ణ. యా, కృష్ణవేణి మాతాజీ మ్యూట్లోకి వెళ్ళరా, చప్పుడు వస్తుంది. యా. మాతాజీ మిగిలిన పాయింట్స్ వేరే వాళ్ళు చెప్తారేమో కానీ ఇందులో 11 to 12 లో మీరు చెప్పిన పాయింట్ అంటే భక్తి అనేది ఎలాగా అంటే లైక్ గంగ ఎలాగైతే ఇంటరప్షన్ లేకుండా అది ఫ్లో అవుతుందో, సో అలాగే భక్తి శుద్ధ భక్తులేమొంచి హరే ఆ కృష్ణ. ఇంటరప్షన్ లేకుండా 11 to 12 మాతాజీ naturally flows towards the ocean. Such devotional ecstasy. ఆ అహైతుకి అప్రతియత అనేసి కుంతి మహారాణి కూడా చెప్పింది కదా మాతాజీ. ఆ పాయింట్ 11 to 12 లో చెప్పారు మాతాజీ మీరు. యా, 11-12 లో మనం మెయిన్ గా డిస్కస్ చేసింది ఏంటి? ఎన్ని రకాల మిశ్రమ భక్తులు ఉంటాయని నేర్చుకున్నాం. 81. 81. ఇప్పుడు మనం భగవద్గీతలో గుణాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ ప్రముఖంగా తమో రజో సత్వగుణాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క అనేక రకాలైనటువంటి మిశ్రమాల వల్ల జీవి ప్రవర్తిస్తుంటాడని మనం చదువుకున్నాం. అంటే కొన్నిసార్లు మనలోనే ఈ 3 గుణాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు రజోగుణం ఎక్కువ ఉండడం, కొన్నిసార్లు తమో గుణం ఎక్కువ ఉండడం, కొన్నిసార్లు సత్వగుణం, దాన్ని బట్టి మన ఆచార వ్యవహారం కూడా మారుతుంది. అది దాన్ని గ్- మళ్ళా ఈ శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం ద్వారా మనకు నొక్కి చెప్తున్నారు. అంటే మనం చేసే ఈ 9 రకాల సేవల్లో కూడా భక్తిలో కూడా ఈ గుణాల యొక్క మిశ్రమం వల్ల మొత్తం కలిపి 3 రకాల గుణాలు, తర్వాత 9 రకాల భక్తులు, మళ్ళీ ప్రతి గుణంలో మళ్ళా తమో రజో సత్వగుణాలు ఎట్లా ఉంటాయో అవన్నీ వివరిస్తూ మనకు 3 into 9 into 3 మొత్తం 80 మిశ్రమ భక్తులు ఉంటాయి అని చెప్పారనమాట. అయితే మాతాజీ నేను బయట కనిపించవే కాకుండా లోపల కూడా yes, ఉండేవి కూడా అని చెప్పారు మీరు. అవును, అవును. అందుకని ఆ 3 3 into 7 into 3 అంటే ఇంకో 3 ఏంటంటే అంతర్గత ఇంటెంట్ అన్నారు అక్కడ. దాని ఎస్. ఇంటర్నల్ ఇంటెంట్ మన అంతర్గతంగా ఉండే స్వభావం అన్నమాట. అది మనం బయటికి చూడలేము. బయట మనం ఏం చేసినా బహిరంగంగా కనిపిస్తుంది, అది మన కంట్లతో తెలుస్తుంది. కానీ మనం మనసులో ఏమనుకుంటున్నాం అనేది అందరికి తెలియదు కదా. దానివల్ల కూడా మన ప్రవర్తనలో మార్పు ఉండొచ్చు. ఇంకోటి భక్తి గురించి నిన్న కమలముఖి మాతాజీ అన్నారు. భక్తి ఒక్క విష్ణుకే కాదు, మనం గురు భక్తి చేస్తాం, మాతృభక్తులు ఉంటారు, దేశభక్తులు ఉంటారు కదా. ఈ తర్వాత నా అన్ని దేవతలను కూడా భక్తి చేస్తారు. కానీ మనకు చెప్పింది ఏంటంటే వీటన్నిటిలో విష్ణు యొక్క భక్తి రుత్తమ అని చెప్తారనమాట. అది కూడా మనకి నిక్టర్ ఆఫ్ డివోషన్లో వస్తుంది. అంటే ఎవరైతే విష్ణువుని కృష్ణుణ్ణి పూజిస్తారో, తర్వాత అన్య దేవతల్ని తొందరగా రిజల్ట్ కోసం అని వాళ్ళని పూజిస్తూ అవధిపూర్వకమైన పూజలు వాళ్ళని భక్తి చేయకుండా, ఎవరైతే భగవంతునే అన్నిటికీ ఆయన మీద ఆధారపడతారు, అకామో సర్వకామో మోక్షకామ, నీకు ఎటువంటి కోరికలున్నా నా కోరికలు తీర్చేది కేవలము ఆ స్వామి అని ఆయన భక్తి చేసేది అన్ని భక్తుల్లో అది ఉత్తమం. కానీ మిగతావి కూడా భక్తే తల్లి. శివ భక్తులు ఉంటారు, తర్వాత దేవి భక్తులు ఉంటారు. వాళ్ళని భక్తులు కాదని మనం అనలేం కదా. వాళ్ళ శ్రద్ధ అటువైపు ఉంటుంది. కానీ అన్నిట్లో ఉత్తమమైంది పర్ఫెక్ట్ భగవంతుడు, ఎందుకంటే ఆయనే మూలం కాబట్టి ఏ, దానికి చేసే భక్తి అన్నిట్లో ఉత్తమమైందని మనం కంక్లూషన్ చేయొచ్చు. తర్వాత ఈ రకాల గుణాలు ఏంటంటే కొన్నిసార్లు మనం బహిరంగ కనిపించే గుణాలను మనం సరిగా అవగాహన చేసుకోలేము. ఎందుకు అంటే ఉదాహరణకు
శబరి శబరి ఏం చేసింది? భగవంతుడు రాముడికి ఆ పండు పండిందా లేదా అని పండు తిని రుచి చూసి ఆయనకు ఆఫర్ ఆఫర్ చేసింది. అది మనకి ఏమనిపిస్తుంది? ఇదేంటి తమో గుణంలో ఉంది, ఎంగిల్ ఎట్లా భగవంతుడికి ఆఫర్ చేస్తారు అని. అంటే మనకు బయట బహిరంగంగా మనకు కనిపించినప్పటికీ ఆమె భావన అంత ఉన్నతమైంది కాబట్టి, భగవంతుడికి అన్నిట్లో ఉత్తమమైంది ఆయనకి ఇవ్వాలి అనుకుంది కాబట్టి భగవంతుడు కూడా ఆమె సేవను అంగీకరించారు. కాబట్టి మనం ఏంటంటే మనకుండే ఈ లిమిటెడ్ అంటే పరిమితమైన జ్ఞానం, తర్వాత అవగాహన బట్టి మనం వీడు గొప్ప భక్తుడు, వీడు గొప్ప భక్తుడు కాదు, వీళ్ళ ఈ లోపాలనే అని చెప్పే ఆ సాహసం మనం చేయకూడదు అనమాట. అదే రకంగా విదురుడు ఏం చేశారు? ఆయనే భగవంతుడిని పిలిచి, ఆయన పాపం దుర్యోధను పెద్ద పార్టీ అరేంజ్ చేసి వదిలేసి విదురుడు పిలిచాడని ఇక్కడికి వస్తాడు. విదురు ఏం చేస్తాడు? ఆయన చూస్తూ ఆ ముక్కారం విందని చూస్తూ పండ్లు కింద పడేసి తొక్కలిస్తాడు. అవి కూడా ఆయన తీసుకున్నారు. మరి మన విదురుని ఏమంటాం? ఆ తమసిక భక్తి కాదు కదా. కాబట్టి ఇదేంటంటే ఈ జనరల్ రూల్ వేరు, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు వేరుగా గోచరించినప్పటికీ అది గొప్ప భక్తులే అయి ఉండొచ్చు అనమాట. తర్వాత ఏంటి అంటే వీళ్ళందరిని చూసుకుంటూ ఆ, వాళ్ళ యొక్క అంటే ఈ శబరి విదురుడు లాంటి వాళ్ళ భక్తులు తామసికం కాదు, వాళ్ళది స్వచ్ఛమైన ఆ శుద్ధ సత్వంలో ఉన్నటువంటి భక్తి అని తెలుసుకుంటూ మనం ఏంటంటే ఇట్లాంటి భక్తుల గురించి ఎందుకు వినాలి అంటే, మనలో ఉండి ఈ రజో తమో గుణాలు తర్వాత సత్వ గుణాల్లో చేసే భక్తి నుంచి ఇంకా కొంచెం పైకి వచ్చేటట్టు. ఇప్పుడు నేను నాకు ఇదే బాగుంది, నాకు టీచర్ బాగుంది అని పిల్లలు ఎల్కేజీలోనే ఉంటే వాళ్ళు పైకి ఎప్పుడు వస్తారు చదువులో? ఒక్కొక్క అంచెలు పెరుగుతూ ఎల్కేజీ నుంచి యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా రావాల్సిందే కదా. టీచర్ బాగుందనో, క్లాస్ రూమ్ బాగుందనో, ఫ్రెండ్స్ బాగుందనో అక్కడే ఉండిపోరు. అట్లే నాకు ఇదే బాగుంది, నాకు వచ్చినట్టు ఈ భక్తి చేసుకుంటా అని కాదు. ఎప్పుడైతే మనం ఇట్లాంటి భక్తుల యొక్క చరిత్రలు వింటామో, తర్వాత ఆచార్య పరంగా ఈ గ్రంథాల పరంగా మనకి ఏది ఉత్తమ భక్తి, ఏది విశుద్ధ భక్తి అని తెలుసుకుంటామో, ఇప్పుడు ఏంటంటే తమో నుంచి రజ నుంచి సత్వ నుంచి శుద్ధ సత్వంలోకి మనం ప్రయాణించే ప్రయత్నాలు చేయాలన్నమాట. ఇది ఈ 11, 12 శ్లోకాల్లో ఇంకో విషయం ఏం చెప్పారు అంటే వినడం. చె- వినడం ఏం వినాలి అంటే భగవంతుని యొక్క దివ్య నామాలు, గుణాలు అవన్నీ వింటే మన మనసు భగవంతుడి మీద ఆకర్షింపబడుతుంది అనమాట. ఎప్పుడైతే భగవంతుని గురించి వింటామో మన మనసుల్లో నిద్రించినటువంటి ఆ భక్తి ఉంటుంది కదా, సహజమైన భక్తి ప్రతి ఒక్కళ్ళకు. ఎందుకంటే మనందరం భగవంతునితో ఉండి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆయన పట్ల మనందరికీ సహజమైన భక్తి ఉంది, కానీ అది నిద్రాణం అయిపోతుంది అనమాట. అందుకని ఎప్పుడైతే నిరంతరం భగవంతుని గురించి వింటారో, సో మనకు 11th 12th లో రెండు రకాలు చెప్తారు. మిశ్రమ భక్తులు చెప్తారు, సెకండ్ ఏమో ఈ శ్రవణానికి ఉండే ఇంపార్టెన్స్ చెప్తారు. అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. తర్వాత ఎప్పుడైతే ఆ విశుద్ధ భక్తి స్థాయికి వస్తారో భౌతిక పరమైనటువంటి ఎటువంటి ప్రభావాలు, ఎటువంటి విషయాలు కూడా అతని ఆకర్షించకుండా, ఎట్లయితే నీరు పల్లానికి గంగాదేవి సముద్రం వైపు సహజంగా ప్రవహిస్తుందో అదే రకంగా మనిషి యొక్క మనసు కూడా భగవంతుడి పాదాల వైపే వెళ్తుందన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏం చెప్పారు అంటే అహైతుకి అప్రతిహత, అదే మనం చేసే భక్తి. ఇంకోటి ఏంటంటే అది నిరంతరం ఉండాలి, వేరే భౌతికపరమైన కోరికలు లేకుండా ఉండాలి. భౌతిక పరమే కాదు, ఒక స్టేజ్కి వచ్చినాక ఆధ్యాత్మిక పరంగా భౌతిక పరంగా ఎటువంటి కోరికలు ఉండకుండా ఆ కోరికలు దాటి కేవలం భగవంతుని భక్తి చేయడం అనేది ప్రధానంగా పెట్టుకుంటే అప్పుడు ఏంటి అంటే మనము ఈ శుద్ధ భక్తి చేసే మార్గంలో ముందుకు సాగచ్చు. ఈ 13వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఒక శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు, అతను ఏం కోరుకుంటాడో వేటిని ఆయనే కోరుకోడు అనే విషయాలు దీంట్లో చెప్పారనమాట. ఇది చాలా మంచి శ్లోక, ఇంపార్టెంట్ శ్లోక. ఎన్నోసార్లు మనం దీన్ని కోట్ చేసాం కూడా. సాలోక్య సాష్టే సామీప్య సారూపైకత్వమప్యుత దీయమానం న గృహ్ణంతి వినా మత్సేవనం జనాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణాం చదవాలా? చదవండి. చేశారా? చదవండి. వచ్చాం మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. సాలోక్య సాష్టి సామీప్య సారూప్యైకత్వమప్యుత దీయమానం న గృహ్ణంతి వినా మత్సేవనం జనాః. భాష్యం శ్రీల ప్రభుపాద కీ జై. అనువాదం.
దేవదేవుడు ఒసగినప్పటికీ సాలోక్య సాష్టి సామీప్య సారూప్య సాయుధ్య ముక్తులలో ఏ విధపు ముక్తిని కూడా విశుద్ధ భక్తుడు అంగీకరించడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. భగవంతుడు ఇవ్వాలి అనుకున్నప్పటికి కూడా ఈ 5 రకాల ముక్తులను విశుద్ధ భక్తుడు కోరుకోడు అట. ఎందుకు అంటే అతనికి ఇటువంటి ముక్తుల మీద ఎటువంటి ఆసక్తి లేదు. కేవలం భగవంతుడి భక్తి మీదనే, భగవంతుని ధ్యానించడం మీదనే, ఆయనను సేవించడం మూలంగానే ఆయనకి సమీపంగా ఉండాలన్న కోరిక ఉంటుంది. కాబట్టి ఈ రకాల ముక్తిలో అతనికి ఎటువంటి ముక్తి కూడా అతను కోరుకోడు. ఈ ముక్తుల గురించి మనం కొంచెం తర్వాత చదువుకుందాం. బ్రీఫ్ గా చెప్పాలంటే సాలోక్య అంటే భగవంతుడు ఉండే ధామంలో నివసించడం, శాస్త్రి అంటే భగవంతుడికి ఉన్న వైభవం మనకు కూడా ఉండడం, తర్వాత సామీప్యం అంటే ఆయన దగ్గరే ఉండి ఆయన్ని సేవించడం, తర్వాత సారూప్యం అంటే భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం కలగడం, సాయుధ్య ముక్తి అంటే దాన్ని ఏకత్వం భగవంతుడితో ఒకటవడం. ఈ ఈ 5 దేన్ని కూడా శుద్ధ భక్తుడు కోరుకోడు అనమాట. ముఖ్యంగా చివరిది చాలాసార్లు నేను చెప్పాను, తర్వాత మన రసరాణి మాతాజీ కూడా చెప్పింది. ఏదైతే సాయుధ్య ముక్తి భగవంతుడితో లీనం అవ్వాలి, ఏకం అవ్వాలి అనుకుంటారో అది పొరపాటున కూడా భక్తుడు కోరుకోడు అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదాలు మనకు చైతన్య మహాప్రభు ఒక చక్కటి శ్లోకాన్ని రిఫర్ చేశారు. మనం అది రోజు చదువుకుంటాం శిక్షాష్టకంలో. ఏంటది? నా ధనం నా జనం నా సుందరి కవితం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే. అంటే ఆయన ఏమనుకున్నారు అక్కడ? ఏం చెప్తున్నారు? నాకు సుందరులు వద్దు, నా ధనం వద్దు, నాకు భోగభాగ్యాలు అసలే వద్దు, ఎటువంటి సంపత్తు వద్దు, సుందరమైన యువతులు వద్దు, తర్వాత నాకు ఫాలోవర్స్ నన్ను భజన చేస్తూ ఆహా ఓహో అంటూ నన్ను అడుగుమడుగులతే వాళ్ళు నాకు వద్దే వద్దు. ఇవి నేను నిన్ను అడగను. నేను ఏమడుగుతున్నా స్వామి అంటే జన్మ జన్మలకు కూడా నీ పాద పద్మాన్ని నేను సేవిస్తూ నీ భక్తుడుగానే నిలిచి ఉండాలి అని కోరుకుంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక భక్తుడి మూడ్ అనమాట. ఇవన్నిటికంటే అతను ఏంటంటే మళ్ళా జన్మ తీసుకోవాల్సి వచ్చినా పర్వాలేదు, కానీ అతనికి కావాల్సిన వరం ఏంటంటే ఎన్ని జన్మలు తీసుకున్నా నేను నిన్నే గుర్తుంచుకోవాలి. అంటే భక్తులకి ఈ జనన మరణ వలయం నుంచి బయటపడిపోవాలి, నాకు ముక్తి రావాలి అని కాదు. ఒకవేళ ఇక్కడే ఉండాల్సి వచ్చినా కూడా ఆ భక్తి చేయగలిగితే చాలు. ఒక శ్రీమద్ భాగవతంలోనే ఇంకో చోట వస్తుంది, భక్తుడు అనేవాడు అతనికి స్వర్గమైన నరకమైన ఒకటే. అంటే వాటి యొక్క ప్రభావం అతని మీద ఉండదు. ఏముంటుంది అంటే ఎక్కడున్నా అతను భగవంతుని ధ్యానించే అవకాశం కలిగితే అతనికి స్వర్గం యొక్క సుఖం కానీ నరకం యొక్క కష్టాలు కానీ అతన్ని బాధించవు అని. ఇదే భావం. అంటే ఎందుకు నేను మీకు కోట్ చేస్తున్నానంటే ఎట్లయితే చైతన్య మహాప్రభు ఒక భక్తుడు ఏం కోరుకుంటాడో మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తే, అదే రకంగా చక్కటి భావాన్ని కులశేఖర ఆళ్వార్ గారు, ఆయన రాజు, మనం ఇదివరకు చాలాసార్లు చదువుకున్నాం. ఆయన రాసినటువంటి ఒక గ్రంథం చాలా విశిష్టంగా ఉంటుంది. అందుకని శిలా ప్రభుపాదుల వారు కూడా దాని గురించి చాలా చర్చించారనమాట. దీంట్లో ఆయన ఏం చెప్తారు అంటే ముకుందమాలలో నాస్తా ధర్మేణ వసునిచయే నైవ కామోపభోగే యద్భావ్యం తద్భవతు భగవన్ పూర్వ కర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహయుగగత నిశ్చల భక్తిరస్తు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కులశేఖర ఆళ్వారు భగవంతుని ఏం ప్రార్థిస్తున్నారు అంటే, నాకు ధర్మమునందు గాని ధనమును ప్రోగు చేయడందు గాని ఇంద్రియ భోగాలు అనుభవించాలని కానీ అనురక్తి లేదు. పూర్వం కర్మానుసారంగా ఏవి నాకు రావాలో అవి అట్లే వస్తాయి, కానీ అది సుఖం దుఃఖం ఏదైనా సరే నా కర్మలు అనుసరించి అవి రాని. కానీ నేనేం కోరుకుంటున్నానయ్యా నిన్ను అంటే జన్మ జన్మలకు నీ పాద పద్మాల్ని నేను మర్చిపోకూడదు, నీ పాద పద్మాల పట్ల నిశ్చలమైన భక్తి కలిగి నాకు వరాన్ని తండ్రి అని అడుగుతున్నాడు. అంటే ఇది ఒక శుద్ధ భక్తిని భావన. అది అతను ఎంతసేపు పైకి వెళ్ళిపోయి అక్కడ ఏదో సేవ చేద్దామని కాదు. ఒకవేళ ఉండాల్సి వస్తే మళ్ళా జన్మలు తీసుకొని కూడా
ఈ భూలోకంలో ఈ భౌతిక ప్రపంచంలో కూడా భక్తి చేయాలన్న భావనలో ఉంటాడనమాట. అది భక్తుని యొక్క ఉదాత్తత. ఇంకా లాస్ట్ మాట్లాడేదంటే ఏకత్వం. ఏకత్వం గురించి మనం ఎందుకు అంత చదువుకుంటాము అంటే, ఏదైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కోరుకోడో ముందు అసలు ఎందుకు కోరుకోడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ భగవంతునిలో సాయుధ్యం అనేది విశుద్ధ భక్తుడు ఎప్పుడు కోరడు. దాన్ని శిలా ప్రభుపాదులు ఏమంటారంటే స్పిరిచువల్ సూసైడ్ అంటారు. అంటే ఆధ్యాత్మికంగా ఆత్మహత్య అనమాట. అది కావాలి అనుకుంటే ఆధ్యాత్మికంగా అది ఆత్మహత్యతో సమానం. భగవంతుడితో కోరుకోడు. ఎందుకు కోరుకోడు చెప్పండి? భక్తుడు భగవంతునిలో లీనం అవ్వాలని ఎందుకు కోరుకోడు? ఇదివరకు కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఈ కృష్ణ మాతాజీ అక్కడ భగవంతుడు సేవ చేయడానికి అవకాశం ఉండదు కదా, చూసే అవకాశం కూడా ఉండదు, బ్రహ్మజత్తులోనే ఉంటాం కాబట్టి. హరే కృష్ణ. కరెక్ట్, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. అంటే దాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేరా అంటే ఉన్నారు. ఎవరున్నారు? నిరాకార వాదులు ఉన్నారు. తర్వాత మెంటల్ స్పెక్యులేటర్స్ అంటే మానసిక పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ధ్యానం చేసే యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ భగవంతుడితో మర్జ్ అవ్వడం, ఆయన దేహంతో లీనం అవ్వడం, ఏకత్వం అవ్వడం ఇష్టమే. కానీ భక్తుడు ఏంటంటే మన నాగరాణి చెరుకుని మాత చెప్పినట్టు అతను భగవంతుని సేవ చేయాలన్న తాపత్రయంతో అవకాశం వస్తే వైకుంఠానికి వెళ్తాడేమో, కానీ ఈ బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వడము కోరుకోడు. అటువంటి అవకాశం వస్తే అతనికి అది నరకప్రాయం అన్నమాట. ఎందుకంటే ఈ ఏకత్వం పొందడం మాతాజీ అన్నట్టు భగవంతుని యొక్క సేవానందం వాళ్ళు పొందలేరు. దీన్నే ఏకత్వం, తర్వాత బ్రహ్మజ్యోతిలో కలవడం, తర్వాత కైవల్యం అని కూడా అంటారు శిలా ప్రభుపాదు. అంటే దానికి అనేక పేర్లు. ఈ పదాలు కొన్నిసార్లు డిఫరెంట్ సందర్భాల్లో వేరే వేరే వ్యక్తులు వాడుతుండొచ్చు. కానీ అది కైవల్యమైన, ఏకమైన, బ్రహ్మజ్యోతిలో లీనమైన అంతా కూడా అదేంటంటే భగవంతుడి దేహంలో కలిసిపోవడం. అది భక్తుడికి ఇష్టం ఉండదు అనమాట. వాళ్ళు ఏంటంటే ఇటువంటి కోరరు. ఇంకోటి, వాళ్ళు కేవలం భగవంతుని యొక్క సేవా భక్తిలో ఉంటారు కాబట్టి ఏ 5 రకాల ముక్తుల గురించి మాట్లాడారో 5 రకాల ముక్తులు ఆటోమేటిక్ గా ఆ శుద్ధ భక్తుడు సాధించినట్టు అని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. భక్తుడు ఎప్పుడైతే వైకుంఠ లోకానికి వెళ్తాడో, సరే మర్జింగ్ అయితే అయిపోయింది, బ్రహ్మజ్యోతి చాప్టర్ క్లోజ్, అది ఇష్టపడరు. వైకుంఠ లోకాలకు వెళ్తే అక్కడ 4 రకాల ముక్తులు లభిస్తాయన్నమాట. దాంట్లో ఒక్కసారి నువ్వు పర్పోట చూడు, దాంట్లో క్లియర్గా ఇచ్చారు శిలా ప్రభుపాదు. సాలోక్యం అంటే ఇంతకుముందు చెప్పినట్టు భగవంతుడుండే లోకంలో జీవించగలగడం అనమాట. ఆ భగవంతుని యొక్క సాలోక్యం ఏంటంటే కేవలం గోలోక బృందావనమే కాక అనేక వైకుంఠాలు సృష్టింది అనమాట. ఆ ఆధ్యాత్మిక లోకంలో అనేక వైకుంఠాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనది కృష్ణలోకం. దాన్ని మనం గోలోక బృందావనం అంటాం, ఆ గోలోక ధామం అంటాం అనమాట. ఎట్లయితే ఆ సూర్యుడు ఈ భౌతిక ప్రపంచానికి అన్నిటికీ చాలా మూలము, సూర్యకాంతి ద్వారానే ఆహారం తయారవ్వడము, వర్షాలు పడడం, ఇవన్నీ మనం సైన్స్ లో నేర్చుకున్నాం. అంటే సూర్యకాంతి చాలా ఇంపార్టెంట్. అదే రకంగా ఈ భగవంతుని యొక్క వాసధామమైనటువంటి గోలోక శ్రీ బృందావనం అన్ని వైకుంఠాల్లోకి అలమానీకమని. వైకుంఠ లోకాల రాముడి ధామం ఉంది, నరసింహదేవుడి ధామం ఉంది. ఈ రకంగా అన్ని చోట్ల వాళ్ళు భగవంతుడే విస్తరించి ఆ విస్తరణ రూపంలో ఉంటారు. అన్ని భగవంతుడి ధామాలే. కానీ వీటన్నిటిలో కూడా తలమానికమైంది గోలోక ధామం. అందుకని భక్తులు ఆ గోలోక ధామానికి వెళ్ళాలి, భగవంతుని నిరంతరం సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే ఈ ఎఫల్జెన్స్ అంటే బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని యొక్క దేహ కాంతి అని మనం ఇద్దరు కూడా తెలుసుకున్నాం. అది కేవలం ఊర్ధ్వలోకాలకే రాదట, ఆధ్యాత్మ లోకాలే కాక భౌతిక ప్రపంచం కూడా వ్యాపించుంటుంది. అంటే భగవంతుని యొక్క శక్తులకు పరిమితి ఉండదు, అపరిమితమైనవి. కానీ మనం ఎందుకు చూడలేకపోతున్నాం, మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాము అంటే అది భౌతిక ప్రపంచంలో ఆ మాయ వల్ల మనం వాటిని తెలుసుకోలేకపోతున్నాం అనమాట. దాన్ని అసత్ అని అంటారు. శిల ప్రభుపాద చెప్పింది అంటే అసత్తు వ్యాపకం వల్ల మనం భగవంతుని యొక్క దేహ కాంతిని మనము తెలుసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ శ్లోకంలో ఈ భగవద్భక్తుల గురించి ఇంకొంచెం మాట్లాడతారు అనమాట. కొంచెం చేస్తావా?
హరే కృష్ణ నెక్స్ట్ మాతాజీ. హరే ఆ, కృష్ణ చెప్పండి. మాతాజీ, ఈ 5 రకాల లిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ వైకుంఠంలోనే ఉంటాయి కదా, గోలోకంలో అది ఉండదు కదా మాతాజీ. దాని గురించి ఒకసారి ఇంకొంచెం డీటెయిల్ చెప్తాను కదా. ఆ ఉమ్. సాలోక్య గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం, వైకుంఠాల గురించి. నెక్స్ట్ సాష్టి. సాష్టి అంటే ఏంటంటే మనకుండే ఐశ్వర్యము భగవానుడికి ఉండే ఐశ్వర్యంతో సమానం అవుతుంది. అది కూడా సామాన్యంగా భక్తులకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు దాసుడిలాగా ఉండి భగవంతుడిని సేవించాలనే భావన ఉంటుంది, కానీ నువ్వు నేను ఈక్వల్ అనే మెంటాలిటీ ఉండదు. కానీ అదొక రకమైన ముక్తి. మూడోది ఏంటంటే సామీప్యం. అది అందరు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే భగవంతుడికి ఆంతరంగికంగా ఇప్పుడు గోపాలు గోపీస్ వీళ్ళందరూ ఏ రకంగా ఆయన వెంబడి ఉండి ఎప్పుడు నిరంతరం లీలలు చేశారో ఆ రకంగా అనమాట భగవంతునికి ఆంతరంగికంగా సహచరుడు అవ్వడం అన్నమాట. అయితే ఇక సారూప్యంలో ఉంటే ఏంటి అంటే భగవంతుడి దేహ లక్షణాలను భక్తుడు కూడా పొందుతాడు. కానీ ఒకటి రెండు చేంజెస్ డిఫరెన్సెస్ ఉంటాయని మనం ఇద్దరు కూడా నేర్చుకున్నాం. అవి ఏంటట అంటే ఆ ఏవైతే భక్తుడికి భగవంతుడికి కామనాలిటీ అంటే సమానం ఉంటే ఉంటాయి, కానీ భగవంతుడిని విశిష్టంగా ప్రత్యేకంగా పెట్టేవి ఏంటి అంటే భగవంతుడి వక్షస్థలం మీద ఉండే శ్రీవాస చిహ్నం. తర్వాత ఆ అది మెయిన్ గా అనమాట. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నాలుగు గోలోక మాతాజీ, వైకుంఠాలు. కౌస్తుభమణి కూడా ఉండదు కదా. అవును, శ్రీవత్స చిహ్నం. అది ఆ శ్రీవత్స చిహ్నం ఎవరికి లేదు, ఎందుకంటే ఆ వక్షస్థలం మీద ఆ ఆ వెంట్రుకల అరేంజ్మెంట్ అట్లా ఉంటుందట. తర్వాత కౌస్తుభమణి కరెక్ట్. మిగతా వాళ్ళందరికీ శంకు చక్రాలు ఉంటాయి, నాలుగు హస్తాలు ఉంటాయి సారూప్యంలో. కానీ ఇవి ఆయన్ని భిన్నంగా అన్నమాట, వాళ్ళకంటే ప్రత్యేకంగా నిలబెట్టేవి ఆ లక్షణాలు. ఈ కాబట్టి ఈ విశుద్ధ భక్తులు ఏంటంటే ఇవి ఏవి కోరుకోరు, ఈ 5 రకాల ముక్తులు వాళ్ళు కోరుకోరు. ఎందుకు అంటే వాళ్ళ అభిప్రాయంలో ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి ధ్యానించడంతో ఆయన సేవించడంతో భక్తి చేయడంతో పొందే లాభాలు ఇవన్నీ మనకు ఇట్లాంటి ముక్తులు అనవసరం అనుకుంటారనమాట. అంతేకాదు వాళ్ళకు ఇటు ఆధ్యాత్మిక పరమైన ఇటువంటి ముక్తులు ఏ రకంగా వాళ్ళు ఇష్టపడరో ఇంకా భౌతిక పరంగా అయితే మొదటికి ఇష్టం ఉండదు. దానికి ఉదాహరణ మనకు చక్కటి శ్లోకం, నాకు ఈరోజు ఆ శ్లోకం చూడంగానే నాకు మన నిత్యరూపిణి మాతాజీ గుర్తుకొచ్చారు. ఎందుకంటే ఆ మాతాజీ మళ్ళీ ఒకసారి ఈ శ్లోకం కావాలి తెలుసుకోవాలనుకున్నారు. అదే శిల ప్రభుపాద్ వారు ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఎప్పుడైతే నారసింహుడు వచ్చి హిరణ్యాక్షుని వధిస్తారో, తర్వాత ప్రహ్లాదుడు ఆయన్ని శాంతపరిచి అనేక స్తుతులు చేస్తారో అప్పుడు ప్రహ్లాదుడిని ఎంతో వాత్సల్యంతో కోరుకోమంటాడు అనమాట. ఏదైనా వరాన్ని కోరుకోమంటాడు. వరాన్ని కోరుకోమంటే ఈయన అంటాడు అనమాట, నాకు ఏమి కోరికలు వద్దు, ముఖ్యంగా నా తండ్రి ఏంటి భౌతిక లాభ హిరణ్యం పవర్ కావాలనుకున్నాడు, లా చాలా అధికమైనటువంటి ధనవంతుడు అవ్వాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆ రకంగా అతను ప్రవర్తించాడో అతని కారణంగా ముల్లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. దాని ఫలితంగా ఏంటి భగవంతుడు ఆయన ప్రత్యక్షమయ్యి, సరే ఎట్లా ప్రత్యక్షమయ్యాడంటే మనందరూ తెలుసు, నరసింహుని అవతారం ఇట్లా స్తంభంలో రావడము, బ్రహ్మ ఇచ్చిన వరాలన్నీ దృష్టిలో పెట్టుకొని నారసింహ రూపం ఎత్తడం, అద్భుత రూపం. ఇవన్నీ చేసి ఆయన ఏం చేశాడు, ఏ ధనాన్ని ఏ శక్తిని ఏ అధికారాన్ని కోరుకున్నాడో హిరణ్యకశిపుడు అన్నిటిని తీసేసుకున్నారు అనమాట. అందుకని ఆయన ఏమన్నాడంటే నాకు ఏ వరాలు వద్దు తండ్రి అని చెప్తూ ఒక చక్కటి వరాన్ని కోరుతాడు. వరాలు వద్దు వద్దు అని నువ్వు వరం కోరుకోమని నన్ను బలవంతం చేస్తున్నావు కాబట్టి నాకు ఒక వరం ఇయ్యా అని అడుగుతాడు. ఏంటంటే అది ఏతిదాస్యసి మేకా 7th canto 10th chapter 7th శ్లోక. 7. It's very, very important shloka. Eti dasyasi me kaman varamsvam varadarshapa కామానాం హృదయ సంబ్రోహం భవతస్తు వృణే వరం. ఇది ఆ ప్రహ్లాదుడు అడుగుతాడు నరసింహస్వామిని. వరదర్శప అంటే వరాలు ఇచ్చే వాళ్ళందరిలో నువ్వు ఋషభుడు, అంటే అంత పవర్ఫుల్, అంత గొప్పవాడివి నువ్వు. ఒకవేళ నువ్వు నాకు వరం ఇయ్యాలి అని అనుకుంటే ఒక్క వరం ఇతండి. ఏం వరము అంటే నా మనసులో ఏ మూలల్లో కూడా
భౌతికపరమైన ఆసక్తులు, వాటికి సంబంధించిన వరాలను నిన్ను కోరుకోకుండా కేవలం నీ భక్తినే నాకు అని అడుగుతాడనమాట. అదే ఒక భక్తుని యొక్క ఆ స- స్వభావం, ప్రవర్తన అట్లా ఉంటుంది. మాతాజీ సో మాతాజీ నంబర్ చెప్పరా? 10.7 7:10:7. 7:10:7. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సరే, నేను చాలా రోజులు చేస్తాను చెరుకుపిండి మాతాజీ, సారీ. హరే కృష్ణ అందుకని మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే చెప్పండి రాజీ. ఆ ఆ, చిన్న డౌట్ వచ్చింది మాతాజీ, అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు అర్థం కావట్లేదు. చివర్లో మాట్లాడుకుందామా? ఇప్పుడే ఇప్పుడే చెప్తే ముందుకు పోతా అంటే మైండ్ ఆహా, ఇప్పుడే చెప్తా. దీనికోసమే ఇప్పుడే వచ్చింది ఆ, డౌట్. అందుకే చెప్పమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ శ్లోకాలో విశుద్ధ భక్తుడు ఎలా ఉన్నాడో, ఏంటి కోరుకుంటున్నాడో చెప్తున్నారు కదా మాతాజీ. అవును, ఎలాంటి అవును. భక్తి ఉండాలి, ఎలా ఉండాలి అని. అంటే ఇది ఇప్పుడు మన ఈ కలికాలానికి మన గురించి చెప్తున్నారా, లేకపోతే ఆల్రెడీ ప్రెసెంట్ బిఫోర్ కూడా ఇది అప్లికేబులా కాదా? ఈ భక్తి చేయడము, ఏం కోరుకోవాలి, భగవంతుని మీద ఆధారపడేది ఎటర్నల్. మనకు భగవంతుడికి ఉండే సంబంధం ఎటర్నల్. కాబట్టి అది కలియుగంకి ద్వాపర యుగంకి కాదు, ఎప్పుడైనా భక్తుడు అనేవాడు ఏం కోరుకోవాలి, ఏ ఆ, రకంగా అతన్ని సమీపించాలి, ఇది యూనివర్సల్ లా. సో ఎందుకంటే మనం బిఫోర్ చాప్టర్స్ లో శ్లోకాస్ లో మీరు డిస్క్రైబ్ చేసినప్పుడు మన వైకుంఠధామాన్ని అవన్నీ డిస్క్రైబ్ చేశారు కదా మా రజనీ మాతాజీ. మీరు అక్కడ ఎలా అవును. ఉంటారు అదంతా మన డిస్క్రిప్షన్ అనేది చూసాం కదా. సో Yeah. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సారూప్య ఉంది కదా, సారూప్యలోని మనకి భగవంతుడి తాలూకా ఫీచర్స్ అన్నీ కూడా భక్తులకి వస్తాయి. అక్కడ అవును, ఉన్న అవును, వాళ్ళందరూ అలా ఉన్నారు అని చెప్పారు. అవును, కానీ అవును. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశుద్ధ భక్తులే. కానీ ఇక్కడ లాజిక్ ప్రకారం విశుద్ధ భక్తులు దాన్ని కోరుకోరు కదా. ఇది కోరుకుంటే వచ్చింది కాదు. వాడిని సృష్టి చేసినప్పుడు మనం ముందు కూడా చదువుకున్నాం కదా. అంటే ఆ సృష్టిలో ఆయా లోకాలు, ఊర్ధ్వ లోకాలు, తర్వాత మన పృథ్వీ లోకాలు, అధో లోకాలు, ఆ ఒక పరిస్థితులను కూడా ఆయన క్రియేట్ చేశారు. అందులో ఉండే ఆ, నివసించే ప్రజల్ని కూడా భగవంతుని అనుజ్ఞ బట్టి వచ్చారు. అంటే మన సృష్టిలో ఫస్ట్ చూస్తే కూడా దేవతల్ని కూడా భగవంతుని యొక్క దయ వల్లనే దేవతలు కూడా వచ్చారని చూసినాం. కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆరాధన చేసేవాళ్ళు. వైకుంఠానికి పోయిన వాళ్ళు మటుకు డెఫినెట్ గా ఆయన భక్తులు. వాళ్ళు కోరుకోలేదు, భగవంతుడు ఇచ్చాడు అంతే వాళ్ళకు. యా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం అలా కోరుకోకుండా మనం కోరుకోము అలాగా. కానీ భగవంతుడు అక్కడ ఫోన్ వస్తుంటే మైండ్ డైవర్ట్ అయిపోయింది, సారీ. వాళ్ళ యొక్క అర్హతలు బట్టి వాళ్ళ ఆ స్థానంలో ఉన్నారు. తర్వాత అక్కడ ఉండాలా, ఇంకా వాళ్ళ ఆ కోరికల నుంచి బయటికి వెళ్ళిపోయి భగవంతుడిని ధ్యానం చేసి ఆ, ఈ స్థితి నుంచి బయటపడాలా అనేది ఆ చాయిస్ వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు చేసిన పుణ్యకర్మల వల్ల వాళ్ళకు భగవంతుడు అవార్డు చేశాడు వైకుంఠంలో. అది కానీ అందుకని కానీ వాళ్ళు అలా కోరుకోవట్లేదు కదా. వాళ్ళు అంటే ఇప్పుడు విశుద్ధ భక్తుడే ఉన్నాడు అంటే ఇక్కడ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు. సో వాళ్ళది కోరుకోవట్లేదు. కానీ అంటే భగవంతుడు ఇంకా ఆ ప్లేస్ కి ఇస్తారా ఇవ్వరా ఛాన్స్? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మీరు అంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళు అలా ఉండడమేనా, అంటే ఫ్రెష్ బ్యాచ్ ఇంకో వెళ్ళి అక్కడ ఉండే వెళ్ళొచ్చు, ఛాన్స్ వేరే వాళ్ళకి ఉండదనా? వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ భక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక రకంగా ఉండరు. కొందరికి ఏమొద్దనుకుంటారు, నేను భూమి మీదనా నరకంలోనా నేను పూజించాలనుకుంటారు. కానీ భగవంతుడు భక్తుల్లో కొందరు ఏమనుకుంటారు, నీ దగ్గరికి వచ్చి నీకు సేవ చేయాలనుకుంటాం. అటువంటి వాళ్ళకు డెఫినెట్ గా వైకుంఠాలు అవార్డు చేస్తారు భగవంతుడు. అంతే. మాతాజీ అంటే ఒక చిన్న ఈ రాజీ టైప్ రాజీ ఒక చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్. మీ వాడు ఉన్నాడు అనుకో, ఓకే, మీ వాడు చాలా బాగా చదువుతున్నాడు, అన్నీ అవుతున్నాయి, ఓకే. అవుతున్నప్పుడు నీకేదో ఒకటి వాడికి ఇవ్వాలనిపించింది. వాడమ్మా నాకు వద్దమ్మా అంటాడు. కానీ ఇది నీకు బాగుంటుందిరా అని నువ్వు కొనేసి ఇస్తావు, ఓకే. ఓకే. ఓకే, సేమ్ అలాగే భగవంతుడు కూడా ఏంటంటే ఆయన సంతృష్టి చెందినప్పుడు మనం వద్దన్నా కూడా మనకి ఇస్తాడనమాట. నీకు ఇక్కడ బాగుంటుంది, నువ్వు రా నాకు సేవలు చేసుకుందుకు అనేసి తీసుకెళ్తాడు. కానీ యాక్చువల్గా కృష్ణని చేసుకునే వాళ్ళు ఎవరికైనా కూడాను వీటిలో ఉండదు. ఎక్కువగా శ్రీ సాంప్రదాయం వాళ్ళు వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే మనం గోలోకంలోకి వెళ్ళేసి అక్కడ సేవ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే కాకపోతే ఈ 4 టైప్ ముక్తి కూడా కావాలని కొంతమంది కోరుకుంటారు.
కొంతమంది అడుగుతారు, కొంతమంది మాకు ఓకే. వద్దు అంటారు. పూర్తిగా ఉన్నవాళ్ళు వద్దు అన్నా కూడా ఒక్కొక్కసారి మనం చూడు మన పిల్లలకి ఇది బాగుంటుందిలే అని ఫోర్స్ఫుల్ గా ఇస్తాం కదా, అలా భగవంతుడు ఇవ్వచ్చు అనమాట. సో ఏదైనా జరగచ్చు, మనం వద్దన్నా భగవంతుడు ఇస్తాడు, ఒక్కోసారి వెళ్ళాల్సి వస్తుంది, ఆ విధంగా జరుగుతుంటుంది అనమాట. సో అందుకని అక్కడ లాజిక్లు అనేవి అప్లై చెయ్యం మనం అక్కడ. ఓకేనా? అంటే లాజిక్ అని కాదు మాతాజీ, అంటే నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా, సేవ చేసుకుంటారు, సో మీరు వాళ్ళు కూడా విశుద్ధ భక్తులే కదా అని నా యా, డౌట్. అంటే ఇది చెప్తున్నాను కదా, శ్రీ సాంప్రదాయంలో చేసే వాళ్ళకి ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. మామూలుగా కృష్ణాన్ని చేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా గోలోకం వెళ్తూ ఉంటారు. కానీ మధ్యలో ఒకవేళ ఏదైనా ఆ భగవంతుడి దగ్గర ఇక్కడ సేవ చేసుకోవాలి ఈ విధంగా అనుకుంటే ఎక్కువగా అందుకే మాత్రం చెప్పడం, ఈ సిద్ధులు ఏవి కూడా అడగరు, ఇవేవి కూడా మాకు వద్దు అంటారు, మెయిన్ గా విశుద్ధ భక్తిలో ఉన్న వాళ్ళైతే. సో అంటే వీళ్ళు వద్దనుకున్నా కూడా భగవంతుడు భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఒక్కోసారి ఇస్తాడు. ఇస్తాడు. యా, మనం ఎలా అదే ఇస్తాం చెప్తాను, పిల్లలకు వద్దన్నా అవార్డ్ కూడా అంటే అలాగా. ఈ అవార్డ్ ఓకే. రివార్డ్ అది. యా. ఓకే. థ్యాంక్ యూ ఓకేనా? మాతాజీ. సారీ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. కానీ నాకు తన ప్రశ్న ఏంటంటే వైకుంఠంలో ఉన్నవాడు శుద్ధ భక్తులు కదా, మరి వాళ్ళకి అదే ఎందుకు అదే డౌట్ వచ్చింది మరి. వాళ్ళు విశుద్ధ భక్తులు కదా, వాళ్ళని ఎందుకు మీరు అక్కడే ఉంచారు? భగవంతుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోకుండా గోలోకంకి ఇచ్చేయకుండా వాళ్ళకి ఆ అంటే ఛాన్స్ అని. వాళ్ళు శ్రీ సాంప్రదాయం ఎక్కువగా చాయిస్ నేను వినింది చాయిస్ ఏంటంటే, ఇచ్చారు. ఆ శ్రీ సాంప్రదాయంలో చేసే వాళ్ళు వైకుంఠం వరకే వాళ్ళది, వాళ్ళది హయ్యెస్ట్ అదే అనుకుంటారు వాళ్ళు. ఓకే. మ్మ్. ఇప్పుడు మనమైతే గోలోక ఉందని అనుకుంటాం కదా, నువ్వు ఆ సాంప్రదాయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగావనుకో, వైకుంఠం తర్వాత ఇంకేం లేదని చెప్తారు. ఆహా. ఓకే. ఓకే. సో వాళ్ళకి అది ఓకే. హైయెస్ట్ కాబట్టి అక్కడికి వెళ్ళి భగవంతుడి సేవ చేసుకోండి. కాకపోతే అక్కడికి ఎవరు ఎంటర్ అయినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్ గా విష్ణు ఫామ్ వచ్చేస్తుంది. Yeah. అదే మాతాజీ, అక్కడికి వెళ్తే వస్తుందని తెలుసు, కానీ వీళ్ళేమో ఇలా కోరుకుంటారు కదా, అక్కడితో ఎందుకు ఆగిపోతున్నారు అనేది డౌట్ అనమాట. మెయిన్ అదే వాళ్ళకి ఏంటంటే అంతవరకే నాలెడ్జ్, అదే హైయెస్ట్ అనుకుంటారు వాళ్ళు. ఓకే. ఈవెన్ అక్కడికి వెళ్ళిన శివుడిని తర్వాత వాళ్ళకి మళ్ళీ చూడండి. రియలైజేషన్ రావచ్చు, మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఓకే. దేవుడు కూడా ఆయన తపస్సు చేసినప్పుడు తండ్రి కంటే తాత కంటే ఉన్నతమైన స్థానం కావాలని తపస్సు చేస్తాడు. తపస్సు అవును. చేసినప్పుడు ఎప్పుడైతే స్వామి ప్రత్యక్షం అవుతాడో అతనిలో చేంజ్ వచ్చేస్తుంది. ఇంత తుచ్చమైన వాటి కోసం నేను తపస్సు చేశాను, ఎందుకంటే భగవద్ దర్శనం అయింది కాబట్టి. కానీ అవును. ఇది మనసులో ఉంది కాబట్టి ఆయనకు ఆ ఉన్నతమైన స్థానాన్ని భగవంతుడు అవార్డు చేశాడు కదా. అట్లనే అవునవును. మనం ఏ భావనతో చేస్తామో కొన్నిసార్లు భగవంతుడు దాన్ని ఆయన ప్రసాదిస్తారు. కొన్నిసార్లు నువ్వు అడగకున్నా నీకు ఇది సరైంది అనుకుంటే తీసుకొచ్చిస్తారు. రచనాని మాతాజీ చెప్పిన మీ అబ్బాయికి ఇది బాగుంటుంది అనుకుంటే అవునవును. అది ఇస్తారు. అంతే అనమాట. అదే. థ్యాంక్ యూ. హరే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎందుకంటే ఏదైనా డౌట్ ఉందనుకో ఇంకా ముందుకు పోదు బండి, దాని అవును గురించి మాతాజీ, అందుకనే మీరు ఆలోచించారు. వెయిట్ చేయమన్నా వెయిట్ చేయలేకపోయాను. నో ప్రాబ్లం. భక్తుడు ఏంటంటే ఇన్ జనరల్ గా భక్తుడికి సీన్ బ్రాకెట్స్, భక్తుడు ఏంటంటే భౌతిక లాభాన్ని కానీ ఆధ్యాత్మిక లాభాన్ని కానీ కోరాడు. నేను ఈ లోకానికి పోవాలి, నాకు ఇది కావాలి, అవేమి చేయడం అనమాట. ఆయన కోరుకుంది కేవలం 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 భగవత్ సేవ. అదే అతనికి ఆనందాన్ని ఇస్తుంది, అదే ఆయనకు అల్టిమేట్ అనమాట. సో 14వ శ్లోకంలో ఇంకా కొంచెం ఎవరైతే భగవంతుని యొక్క శుద్ధ భక్తిని పొందుతారో వాళ్ళు పొందే స్థానం ఏంటి, వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారు అని చెప్తున్నారు. ఏ లెవెల్కి వెళ్తారంటే ఆల్మోస్ట్ భగవంతుడితో సమానమైనటువంటి స్థితికి చేరుతారట. భగవంతుడు అవుతాడని కాదు, భగవంతుడితో సమానమైన స్థితికి చేరుకుంటారు. అది 14వ శ్లోకంలో చెప్తున్నారు. సైవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహృత ఏనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయోపపద్యతే. మా మార్చమా శ్లోకం 14th. యా, ఎవరైనా చదవండి మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి చదవండి. సయేవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహృత వ్రజ్య త్రిగుణం మద్భావాయోపపద్యతే. నేను వివరించినట్లుగా భక్తి యోగపు అత్యున్నత స్థానమును బడయుట ద్వారా మనుజుడు ప్రకృతి ప్రభావమును అధిగమించి భగవానుని వలె దివ్యస్థితి యందు నెలకొనగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. సో 13వ శ్లోకంలో భగవద్భక్తులు శుద్ధ భక్తులు వాళ్ళు ముక్తిని ఆశించకుండా సేవ చేస్తే
ఈ శ్లోకంలో ఏంటి అంటే ఆ భక్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఉన్న విశిష్టత ఏంటి అని ఇక్కడ చెప్పారనమాట. ఆ వీళ్ళు భక్తి యోగంలో ఇంకా టాప్ మోస్ట్ రీచ్ అవుతారు కాబట్టి ఈ వాళ్ళు ఏంటంటే ఈ ప్రకృతిని కూడా జయించిన వాళ్ళు, జయించి భగవంతులాగా వాళ్ళ భగవంతుడి స్థితి ఏదైతే దివ్య స్థితి ఉందో దాన్ని పొందుతారు అన్నారు. భగవంతుని దివ్య స్థితి ఏంటి అంటే ఈ భౌతిక సృష్టి కంటే పరమైన వాడు భగవంతుడు. ఎందుకంటే ఈ సృష్టికి ముందు ఉన్నాడు స్వామి, సృష్టి అంతమప్పుడు ఉన్నారు. కాబట్టి మిగతా ఎవ్వరు కూడా లేనప్పుడు బ్రహ్మ గాని శివుడు గాని దేవతలు గాని ఎవ్వరు లేరు. అది మనం వేద వాంగ్మయాల్లో అంత చెప్పారు, భాగవతంలో కూడా మనం తెలుసుకున్నాం క్రియేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు. అదే ఎవరో ఆ, శంకరవాదులు కూడా, అంటే శంకరాచార్యులు కూడా అంగీకరించారట. ఎవరైతే నిరాకారవాదో ఆయన కూడా అంగీకరించింది ఏంటంటే ఈ జగత్ సృష్టి కంటే ముందు నుంచి కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకే బ్రహ్మ సంహితలో బ్రహ్మ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అన్నది. ఆ స్థితి ఎవరైతే భక్తిలో పరిణితి చెంది అన్నిటి టాప్ మోస్ట్ భక్తి చేస్తారో వాళ్ళు భగవంతుడికి ఉన్నటువంటి ఆ పరిస్థితి అంటే ఈ ప్రకృతి ప్రభావం నుంచి కూడా వాళ్ళు అధిగమిస్తారు అని చెప్తున్నారు అనమాట. తర్వాత భగవంతుడి పట్ల గుణాలు ఎటువంటి ప్రభావం చూపు మనం భగవద్గీతలో కూడా నేర్చుకున్నాం. అంటే మన మామూలుగా మనుషులు ఏంటంటే ప్రకృతి యొక్క ఈ గుణాల ఒక ఉమ్, ప్రభావంతో పనిచేస్తూ అది నేను చేస్తున్నా అనుకుంటారు. ప్రకృతి క్రియమాణ అని నాకు శ్లోకం కంప్లీట్ గుర్తు రావట్లేదు. అంటే ఆ ఈ మనిషి ఏంటంటే ప్రకృతి ద్వారా ప్రకృతి యొక్క రిప్రజెంటేషన్ త్రిగుణాల ప్రభావానికి లోబడి చేస్తున్నప్పటికీ నేను కర్తను నేను చేస్తున్నాను అనే భావనలో ఉంటాడనమాట. కానీ అటువంటి ఆ త్రిగుణాల యొక్క ప్రభావం తమో రజో సత్వగుణాల యొక్క ప్రభావం భగవంతుడి మీద ఏ మాత్రం పనిచేయవన్నమాట. అందుకని ఆయన ఏమంటాం మనము గుణాతీతుడు అంటాము. తర్వాత నిర్గుణుడు అని కూడా చెప్పారు శిల ప్రభుపాద పరపూట్లో. అటువంటి భక్తుడి లక్షణాలు ఎవరైతే భగవంతుడి లక్షణాలు ఎవరైతే విశుద్ధ భక్తి చేస్తారో ఆ భక్తుల్లో కూడా కనిపిస్తుంది అనమాట. వాళ్ళ మీద గుణాల యొక్క ప్రభావం కనపడదు, గుణాతీత స్థితికి వాడు వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి వాళ్ళని ఏమంటారంటే ఆత్మలు, వాళ్ళ లిబరేటెడ్ సోల్స్ అంటాం కదా మనము, ఆత్మలు. వాళ్ళ మీద ఎటువంటి గుణాలు ప్రభావం చూపాయి అనమాట. ఆ అప్పుడు వాళ్ళు చేరే స్థితి ఏమవుతుంది, బ్రహ్మభూతో ప్రశాంతం. ఎందుకంటే ఇంక నాది దేహం కాదు అన్న భావనలో వాళ్ళకి సుఖము దుఃఖం అనే ఎటువంటి ప్రభావాలు వాళ్ళ మీద చూపించవన్నమాట. అది భగవంతుడి ఆ స్థితి కూడా అదే, భగవంతుడి యొక్క భక్తుడి యొక్క స్థితి కూడా అదే. వాడి మీద గుణాల ప్రభావం ఉండదు. ఇంకోటి ఏంటి అంటే ఈ అహం బ్రహ్మాస్మి మనం తరచుగా వింటుంటాం కదా, దాంట్లో రెండు రకాలు. ఒకటి భక్తుల్లో ఉండే భావన, అది అంటే నేను దేహాన్ని కాదు నేను భగవంతునికి చెందిన వాణ్ణి అన్న భావన ఒకటైతే, నేను భగవంతుడి సమానం అన్న భావన ఒకటి మాయావాదంలో. కాబట్టి ఇది ఏంటంటే అహం బ్రహ్మాస్మి అనేది భక్తుడి పరంగా చూస్తే నేను ఈ దేహాన్ని కాను, నేను భగవంతుని యొక్క అంశను ఆత్మను తెలుసుకుంటాడనమాట. ఆ అది ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి వస్తుంది, దేహ భావన నుంచి బయటపడి ప్రకృతి ప్రభావం నుంచి అధిగమించిన వాడికే అటువంటి స్థితి వస్తుంది. ఎటువంటి స్థితి, త్రిగుణాల పరంగా అంటే త్రిగుణాలకు అతీతమైనటువంటి గుణం అతనిలో వస్తుంది అనమాట. త్రిగుణాలు ఏవి కూడా అతని మీద ఎఫెక్ట్ చూపించవు. శుద్ధ సత్వం అని చెప్తాం కదా మనం, ఈ మూడింటిని అధిగమించి శుద్ధ సత్వ స్టేజ్ లో ఉంటాడనమాట అతను. ఇక ఇక శిలా ప్రభుపాదుల వారు లాస్ట్ పేరాలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారనమాట. భగవంతుడు ఆయనకి ఏదో ఒక కల్పిత రూపాన్ని ఆరాధించి అంత్యంలో బ్రహ్మతేజంలో కలిసిపోవచ్చు అనుకునేది నిరాకారులు. అంటే మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు మనం పూజ చేసి భగవంతుడికంటూ ఒక ఆకారం లేదని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఏదో ఒక దాన్ని భగవంతుని శక్తి అనుకుని పూజించి ఆఖరికి మనం ఆ బ్రహ్మ తేజస్సులో కలిసిపోతాము అనేది అది అపోహ అంటున్నారు అనమాట. ఎందుకంటే భగవంతుని దేహకాంతిలో కలవడం ముక్తి 5 రకాల ముక్తుల్లో ఒకటి అని మనం ఇంతకుముందే చదువుకున్నాం. కాబట్టి అదంత సులభం కాదనమాట. మన ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే ఏకత్వం కూడా ముక్తి అయినప్పుడు ఆ ముక్తిని భక్తుడు ఎవరు కోరుకోరు. ఇది ఎవరైతే సరైన అవగాహన లేదో వాడు అంటారు, కానీ భక్తుడు అది కోరుకోడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ
భక్తుడికి ఉన్న అడ్వాంటేజ్ ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఎప్పుడైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తి చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా 5 రకాల ముక్తి లభిస్తాయని అనుకున్నాం మనము. ఎటువంటి ప్రయత్నం చేయకుండా, దాని గురించి ఆశించకుండా కూడా ఆ దివ్య స్థితిలో ముక్త స్థితి వాళ్ళకు లభిస్తుంది. అదే రకంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక అడ్వాంటేజ్ గుణరీతి ఏకత్వం. అంటే భగవంతుడు యొక్క దివ్య గుణాలు అతనికి కూడా వస్తాయన్నమాట. అది ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి భగవంతుడి భక్తుడు దానికోసం ఏం స్పెషల్ ఎఫర్ట్స్ చేయడు, ప్రత్యేకంగా ప్రయత్నించారు అనమాట. కాబట్టి శిలా ప్రభుపాద గారు ఏం చెప్పారంటే, కేవలం విశుద్ధ భక్తియుత సేవ ద్వారా భక్తుడు గుణరీతిని అంటే క్వాలిటేటివ్లీ లక్షణాలతోటి భగవంతుడితో సముడు కాగలడు అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను, భగవంతుడితో సమానం అంటే ఆయన నేను సేవ అనుకోవడం కాదు, గుణరీత్యా భగవంతుని యొక్క ఔన్నత్యము, భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు కూడా వస్తుంది. అందుకనే భగవంతుడు ఎంత ప్రభావం కలవాడో, ఎంత శక్తి కలవాడో భగవంతుని భక్తుడికి కూడా అవే శక్తులు వస్తాయి. నేను మొన్న ఏదో క్లాస్లో ఇదే చెప్పాను, మరి ఇక్కడ చెప్పాను ఇంకెక్కడ చెప్పాను గుర్తులేదు. ఎప్పుడైతే ధ్రువుడికి నారదుడు కనిపిస్తాడో 4th cantoలో, అతను అడుగుతాడు, ఎందుకు ఇంత చిన్న బాలుడివి, రాజకుమారుడి, ఇంత క్రూర మృగాలు తిరిగి అరణ్యానికి ఎందుకు వచ్చావు నువ్వు అంటే, అతను తన ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాడు. సురుచి చెప్పడం, సునీతి నీ మారుడు తెలిసి చెప్పింది మన కరెక్ట్, నువ్వు భగవంతుడిని ఆరాధించు, ఇప్పుడు నీకు అర్హత వస్తుందని చెప్తుంది. ఇవన్నీ విన్నాక మరి నారదుడు భగవంతుడు యొక్క పార్షదుడు, ఆయన గొప్ప భక్తుడు, మహత్తు గలవాడు. ఎందుకంటే ఎంతో మంది జీవితాలు మార్చాడు ఆయన. జస్ట్ నారదుని యొక్క ఒక్క విజిట్ తోటి వాళ్ళలో పరివర్తన రావడం మనం ఎన్నోసార్లు చూసాం. అటువంటి అతను ఈ అబ్బాయి కోరుకున్న కోరికలు తీయటం చాలా సులభం, తదాస్తు అని చెప్పి చేయొచ్చు. కానీ నారదుడు ఏం చేశాడు, అవును మీ తల్లి చెప్పింది కరెక్ట్, మీ పినతల్లి చెప్పింది కరెక్ట్, నువ్వు పలానా చోటికి పోయి పలానా విధంగా భగవంతుని ధ్యానించు, తద్వారా నువ్వేవైతే కోరికలు కోరుకుంటావో అవి తీరుతాయి. నేను నీకు మంత్రం ఇస్తా, నువ్వు ఒక మట్టితోటి ఒక విగ్రహాన్ని స్థాపించి దాన్ని ధ్యానం చేయని చెప్పాడు. అంటే నారదుడు భగవంతుని అంత సమానమైన శక్తి కలవాడైనప్పటికీ అది ఎట్లా వచ్చిందంటే నిరంతరం భక్తి చేయడం వల్ల, ఆయన ధ్యానించడం వల్ల వచ్చింది. కానీ అతను ఏం చేశాడంటే ఆ స్థితిని అతను ఉపయోగించుకోకుండా ఒక ఆచార్యుడిగా ఇతని గైడ్ చేశాడనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గుణరీత్యా భగవంతుడితో సమానం, కానీ దాని ఏమంటారు పరిమాణ రీత్యా భగవంతుడు అనంతము, మనం చాలా స్వల్పం. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనం భగవంతునితో సమానం ఎప్పుడూ కాలేము. ఇదే మనకు చింత్యా భేదం తత్వం చెప్పేదంటే ఒక రకంగా చూస్తే సమానము, కానీ మనం భిన్నం కూడా. భగవంతుడి గుణాలు కానీ ఆ గుణాల పరిమాణం ఆయనకు అనంతం, అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. 15వ శ్లోకంలో మార్చుతండి కొంచెం, నిషేధేన నిమిత్తేన స్వధర్మేణ మహీయసా క్రియాయోగేన శస్తేన నాతి హింస్రేణ నిత్యశః. హరే కృష్ణ. చదవండి మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. నిషేవితేన నిమిత్తేన సధర్మేణ మహీయసా క్రియాయోగేన సస్తేన నాతి హింస్రేణ నిత్యశః. మహిమాన్వితములకు తన సధర్మములను భక్తుడు ఎటువంటి భౌతిక లాభేచ్ఛ లేకుండా నిర్వహింపబడను. అనవసరముకు హింస లేకుండా అతడు తన భక్తి కర్మలను క్రమముగా నెరవేర్చవలను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ 11వ క్వశ్చన్లో ఏమంటారు, జస్ట్ భగవంతుని యొక్క నామ గుణ లీలా శ్రవణం చేయడము వాళ్ళకి చాలా ఇష్టం భక్తులకు అని చెప్పారు కదా. ఎప్పుడైతే అది చేయడం వల్ల ఎంబడే వాళ్ళ మనస్సు భగవంతుని మీద ఆకర్షితం అవుతుంది అన్నారు. అది ఎట్లా వస్తుంది మనకు, ఈ భక్తి సాధనలో మనకు ఆ రకమైనటువంటి స్థితి ఏ రకంగా వస్తుందని చెప్పేది ఈ శ్లోకాలు అనమాట. 15 నుంచి మొదలు పెడతారు. అంటే ఈ భక్తి యొక్క అంగాల గురించి, తర్వాత మన మనస్సు ఏ రకంగా పరిశుద్ధం అవుతుంది. మనస్సు పరిశుద్ధమైనప్పుడే మనము ఈ శుద్ధ భక్తిని పెంపొందించుకోగలం. కాబట్టి వాటి యొక్క
స్టెప్స్ చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకు కపిల భగవానుడు. దాంట్లో 15వ శ్లోకంలో ఏం చెప్పారంటే మన స్వధర్మ పాలన మనం చేయాలి. అది మెయిన్ గా చెప్పారు. ఆ అది భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తారు. ఈ వర్ణాశ్రమ పద్ధతులను మనం పాటిస్తూ మన భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడం సులభం అవుతుంది. అయితే ఈ చేసినప్పుడు మన స్వధర్మ పాలన చేసినప్పుడు ఏంటి అంటే దాని నుంచి మనము ఫలితాలను ఆశించకుండా చేస్తే, అంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇది నీ విధి అన్నట్టు నువ్వు కర్తవ్య పాలన చేస్తే అప్పుడు ఏంటంటే నీకు దాని యొక్క ఫలితం ఈజీగా లభిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఫలాన్ని ఆశిస్తూ చేస్తే దారి కొంచెం పక్కకు వెళ్ళిపోతుంది. లాభేచ్ఛ, ఎటువంటి భౌతిక లాభేచ్ఛ లేకుండా లాభాన్ని దాని నుంచి ఒక రిజల్ట్ కోరకుండా ఒక డ్యూటీని డ్యూటీ లాగానే చేయాలి అని చెప్పారు. రెండవది ఏంటి అంటే మనం చేసే ఈ భక్తి సాధనలో యువతల వాళ్ళని ఏ రకంగా హింసించకుండా ఆ భక్తి సాధన అది ఇప్పుడు ఎట్లా గ్రాడ్యువల్ గా నెరవేర్చాలి. భక్తి అనేది ఏంటంటే సడన్ గా లైట్ స్విచ్ చేయగా లైట్ కాదు. మనం చేసేది గ్రాడ్యువల్ నిరంతరం చేస్తూ క్రమంగా దాని తీవ్రతను పెంచుకుంటూ పోతే దాని ఎఫెక్ట్ ఇంకా మనకు చాలా బాగుంటుంది. దాని శిలా ప్రభుపాదుల వారు పెద్ద పర్పోర్ట్ చెప్పారు. 2 పేజీల పర్పోర్ట్ ఇచ్చారు. ఈ ఈ వర్ణాశ్రమ అనేది శ్రీల ప్రభుపాదుల వారికి చాలా ఇష్టమైన టాపిక్ అది. సో ఇక్కడ ఈ మెయిన్ గా ఇప్పుడు 15th ఒక్క డిస్కస్ చేసి ఆపేద్దాం. వీలైతే టైం అంటే నెక్స్ట్ దానికి పోదాం. మనందరికీ తెలుసు ఈ వర్ణాశ్రమాల్లో వర్ణం అంటే ఇది, ఆశ్రమం అంటే ఇది. మళ్ళీ ఒక్కసారి చెప్పండి ఎవరైనా. మాతాజీ వర్ణాలు అంటే చెప్పండి మాతాజీ. లక్ష్మణ్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. వర్ణాలంటే మనం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అవి. ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. పర్ఫెక్ట్ మాధవి. సో ఇవన్నీ భగవంతుడే సృష్టించాడు. ఆయన ఏమన్నారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ. సరే మనం చూసిన ఇప్పటి సోకాల్డ్ కులాలు కానీ ఇవన్నీ మనం దాన్ని కల్తీ చేసినాం. భగవంతుడు సృష్టించిందని మనం మార్చేసాం. కానీ ఈ భగవంతుడు సృష్టి అయినటువంటి ఈ 4 వర్ణాలు వాళ్ళు ఏంటంటే ఏ వర్ణంలో ఏ సాంఘిక స్థితిలో ఉన్నారో, అంటే శూద్రుడుగానే ఆయన తన శూద్రుడుగా ఆయనకు నిర్దేశించినటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చాలి. తర్వాత వైశ్యుడు అతనికంటూ వైశ్యుడు ఏం చేస్తాడు, గోరక్ష వాణిజ్యం అన్నారు, అది చేయాలి. తర్వాత క్షత్రుడు ఏం చేశాడు, క్షాత్రం చూపించాలి, రక్షించాలి. తర్వాత ఆయన ప్రజల్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి. బ్రాహ్మణుడు సదా భగవద్ ధ్యానంలో ఉంటూ భగవంతుని యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఆ యొక్క స్థితి బట్టి, అంటే ఏ పొజిషన్లో ఉంటే, ఏ పదవిలో ఉంటే బ్రాహ్మణుడు అది బ్రాహ్మణ పని చేయాలి, క్షత్రియుడు చేయాల్సిన పని చేయాలి. ఇవి చేసుకుంటూ స్వధర్మ పాలన అంటే వాళ్ళ యొక్క డ్యూటీని నెరవేర్చాలన్నమాట. అని చెప్పి వాళ్ళు ఎట్లా ఉండాలి అనే దాన్ని మళ్ళీ ఒక్కసారి భగవద్గీత చెప్పిందంటే చెప్పారు. అంటే బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది అతనికి ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహాలు అంటే అతనికి తొందరగా కోపం రావడము, తర్వాత అన్ని రకాల ఫుడ్ తినాలని నాలుకతోటి, ఈ రకమైనటువంటి తాపత్రయాలు లేకుండా, టెంప్టేషన్స్ లేకుండా ఉండాలన్నమాట. ఉండి ఇంకెట్లా ఉండాలి, సింపుల్ గా సరళంగా ఉండాలి. అతని సాధన, మనిషి యొక్క ప్రవర్తన చాలా సింపుల్ గా ఉండాలి. శుచి పాటిస్తూ భగవంతుడికి ఎప్పుడు భక్తులుగా ఉండడము, ఆ భక్తిని 10 మందికి పంచడం ఒక బ్రాహ్మణు యొక్క కర్తవ్యం. ఇంకా క్షత్రియులకు ఏంటి, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ లో పార్ట్ ఏంటి, తన యొక్క ప్రజను లేకుంటే తన యొక్క దేశాన్ని తనకు సంబంధించిన వాళ్ళని రక్షించడం అతను చేయాలన్నమాట. వాళ్ళకు యుద్ధం అంటే భయం ఉండేది. ఎందుకంటే క్షత్రియులకు వాళ్ళ ప్రవృత్తి క్షాత్రం. ఈ క్షత్రుడిగా వాడికి యుద్ధం చేయడం, అవకాశాలు వస్తే వాడిని ఎంతో సంతోషపడతారు. భాగవతాన్ని మనం ముందు అధ్యాయాలు కూడా నేర్చుకున్నాం. అంటే ఒక క్షత్రుడికి యుద్ధం చేసే అవకాశం వస్తే అతను చాలా ఆనందపడతాడు అనమాట. ఎందుకంటే తన శౌర్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. ఎట్లయితే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాంపిటీషన్స్ లో కానీ, ఏదైనా స్పోర్ట్స్ డేస్, హరే కృష్ణ, స్పోర్ట్స్ డే లో పాల్గొన్నప్పుడు ఏ రకంగా సంతోషపడతాడో
అదే రకంగా క్షత్రియుడు శాస్త్రాన్ని ప్రదర్శించేందుకు ఆనందిస్తాడు అనమాట. తర్వాత ఇంకేంటి, వాళ్ళు దానశీలురై ఉండాలి. మాతాజీ ప్లీజ్ కొంచెం సైలెన్స్ లో కూడా మ్యూట్ లోకి వెళ్ళండి. తర్వాత ఎవరి అవసరం ఉందో, ఏది అవసరం ఉందో తెలుసుకొని తన ప్రజకు కావాల్సిన వస్తువుని తను సరఫరా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక వైశ్యులు ఏం చేయాలి, వైశ్యులకు 2 లక్షణాలు చెప్పారు భగవద్గీతలో: కృషి, గోరక్ష, వాణిజ్యం. గోరక్ష చేయాలి, చేస్తూ పశువుల్ని వాటిని కాపాడుతూ వాటిని యొక్క పోషణ చేస్తూ వ్యవసాయం కూడా చేయాలంట. ఒక పక్క వాణిజ్యము, ఓ పక్క వ్యవసాయం, ఈ 2 కూడా వైశ్యులు చేయాల్సిందే. తర్వాత ఈ శూద్రులు ఏంటి అంటే, వాళ్లకు జ్ఞానం ఎక్కువ లేనందువల్ల, అంటే అవకాశం అవసరం రాలేదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ మిగతా వర్ణాల వాళ్ళని వీళ్ళు సేవించాలి. వర్కింగ్ క్లాస్ అన్నమాట. వీళ్ళు పని చేస్తూ వాళ్ళకి సేవ చేయాలి. ఈ రకంగా ఈ 4 వర్ణాలని సృష్టించడం జరిగింది. భగవంతుడు ఏం చేశాడంటే, కేవలం బ్రాహ్మణులే నన్ను పూజించాలి, లేకపోతే వైశ్యులే నన్ను పూజించాలి అట్లాంటి రూల్స్ ఏం లేదు. ఆయన ఏం అంటే ఎవరు ఏ స్థితిలో, అంటే ఈ వర్ణాలు ఏ వర్ణంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్దేశించిన విధులు నిర్వర్తిస్తూ భగవంతుడి సేవించవచ్చు. ఇక్కడ చక్కటి పదాన్ని రాశారు శిల ప్రభుపాద: స్వకర్మణ తమభ్యర్చ. అంటే వాళ్ళ పనులు చేస్తూ భగవంతుని అర్చించవచ్చు అనమాట. ఈ రకంగా అందరికీ అవకాశం ఇచ్చారు. కేవలం బ్రాహ్మణులే చేయాలి, మిగతా వాడు చేయకూడదని ఎక్కడ చెప్పలేదు. తర్వాత స్వార్థపరుల కారణంగా అనేక మార్పులు చేర్పులు వచ్చాయి. శ్రీ రామానుజాచార్యులు కూడా ఆయన మేల్కోట్లో ఉన్నప్పుడు అందరికీ భగవంతుని అర్చించే అవకాశాన్ని ఆయన కల్పజేశారనమాట 11th centuryలో. అంటే ఇది మధ్యలో ఎక్కడో కొంచెం దారి తప్పిందనమాట. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థితిలో ఉంటూ కూడా భగవంతుని ఆరాధించవచ్చు అన్నారు. ఇంకోటి ఏంటి, కేవలం డైరెక్ట్ గా భగవంతుడే కాదు, భగవంతుడిని ప్రతినిధి అయినటువంటి గురువులు కూడా సేవిస్తూ వాళ్ళ స్వధర్మ పాలన చేయాలి. అంటే ఈ గురువులను సేవిస్తూ స్వధర్మ పాలన చేస్తూ కూడా వాళ్ళు భగవంతుని సేవించవచ్చు అన్నారు. చెప్తూ ఈ ఈ ఈ ప్రాసెస్ లో, ఈ పద్ధతిలో ఎవ్వరి స్వధర్మం కూడా నీచమైంది కాదు. అంటే బ్రాహ్మణుడు గొప్ప, తర్వాత శూద్రుడు చేసే పనులు అల్పమైనవి, ఆ రకంగా మనం అనుకోకూడదు అని చెప్తూ ఇక్కడ శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారు అంటే, ఒక్కొక్క వర్ణం చెందిన వాళ్ళు ఏ రకంగా భగవంతుడి సేవిస్తారని చెప్పారు. బ్రాహ్మణులు ఏంటి అంటే వాళ్ళకుండే మేధస్సును, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, ఆహార వ్యవహారాల కారణంగా వాళ్ళలో మేధస్సు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మేధస్సు ద్వారా వాళ్ళు భగవంతుని సేవించవచ్చు. ఎందుకు మేధస్సు ద్వారా అన్నారంటే, తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పి వాళ్ళలో కూడా భక్తి ఉద్దీపించి చేసి ఈ రకంగా వాళ్ళు భగవంతుని సేవించుకోవచ్చు. ఇక క్షత్రియుడు ఏంటి అంటే, తనకుండే ఆ యుద్ధ కౌశల్యాన్ని ఉపయోగించి, అదే అతనికి సేవ అనమాట. ఒక క్షత్రియుడికి తన క్షాత్రాన్ని భగవంతుడికి సేవకు ఉపయోగించవచ్చు అని ఉదాహరణ మన ఫేమస్ అర్జునుని చెప్పారు శిల ప్రభుపాదుల వారు. అర్జునుడు ఏం చేశాడు, ఆయన కూర్చొని గుళ్ళో కానీ లేకుంటే తపస్సు వెళ్తా అంటే కూడా మన కోపడ్డారు కృష్ణుడు, తపస్సుకి వెళ్ళిపోతా అంటే. అవన్నీ చేయకుండా ఏం చేశాడు, భగవంతుని ఆజ్ఞ మీదకు ఆయన తన యొక్క యుద్ధ కౌశల్యంతో శత్రువుని సంహరిస్తూ తన యొక్క యుద్ధ చతురతను భగవంతుడికి పూజగా, భగవంతుడికి ఆఫరింగ్ గా ఇచ్చాడు అనమాట. అదే రకంగా బ్రజరామం, ఇప్పుడు మన క్షత్రియుడు, మన బ్రాహ్మణులు అయిపోయింది, క్షత్రియుడు అయిపోయినారు. నెక్స్ట్ ఉన్నది వైశ్యులు. దానికి ఉదాహరణ గోపిక గురించి చెప్పారు. ఆ బ్రజరామం నుండి గోపికలు ఏం చేశారు, వాళ్ళు ఇక్కడ ప్రజల్లో పుట్టిన వాళ్ళందరికీ ఈ వృక్షము వ్యవసాయం ఉండేది కదా. అందరూ ఈ వసుదేవుడు కాదు, మహారాజు, యశోద, వీళ్ళందరూ కూడా వైశ్యులే. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ పనులు చేసుకుంటే గోరక్షణ వ్యవసాయం చేసుకుంటూ కూడా వాళ్ళు భగవంతుని ఎంతో ప్రేమతో, వాళ్ళు పెద్ద పెద్ద పండితులు కాదు, వాళ్ళు వేదాలు శాస్త్రాలు చదువుకోలేదు, అయినప్పటికీ కూడా భగవంతుని వాళ్ళు ఏ రకంగా అర్చించారో మనందరికీ తెలుసు.
వ్రజ వ్రజలో ఉన్న ప్రజల యొక్క భక్తి ప్రేమ భగవంతుని కట్టేసిందట. వాళ్ళు జ్ఞానంతో కాదు, వాళ్ళు వాళ్ళ ప్రేమతో భగవంతుని సేవించారనమాట. అదే రకంగా లాస్ట్కు చండాలను తీసుకొస్తే, అంటే ఈ ఆ నిమ్న జాతుల గురించి చెప్తే వాళ్ళు ఎందుకు చండాలు చెప్పారంటే, ఈ చాతుర్వర్ణ్యుల శూద్రుల కంటే కూడా ఇంకా నీచులు అనమాట. వాళ్ళు అంతకంటే కూడా తక్కువ. వాళ్ళు కూడా భగవంతుని సేవించిన సంఘటనలు ఉన్నాయని చెప్పి ఇక్కడ విదురుడు ఏంటి, ఆయన ఆ, శ- ఈ శూద్రుడి ఇంట్లో జన్మ తీసుకుంటారు కదా శాపవశాత్తు. అయినప్పటికీ కూడా ఆయన ఏంటి, భక్తి యోగంలో స్థిరంగా ఉండేవాడు, భగవంతుని నిరంతరం తలుస్తుండేవాడు. అందుకనే భగవంతుడికి అంత ప్రీతిపాత్రుడే అనమాట. సో భగవంతుడికి ఈ విషయంలో పక్షపాతం లేదు, అందరూ కూడా ఆయన్ని సేవించవచ్చు. కానీ దానికి ఒక్కటే కండిషన్ ఏంటంటే, స్వలాభ ఇచ్చ ఉండకూడదు. దానివల్ల ఏదో తము లాభపడాలని కాకుండా భగవంతుని భక్తితోటి, ఆయన ప్రీతితోటి వీళ్ళు చేసే స్వధర్మం ఉంటుంది కదా, అవన్నీ కూడా దేని కేటగిరీలో, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, ఎవరైనా కూడా వాళ్ళ స్వధర్మం చేస్తుంటారు కాబట్టి అది మహిమాన్వితమే అని. అందుకని శ్రేయా స్వధర్మో విగుణ అని మళ్ళా చెప్పారు. అంటే భగవంతుడు ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కువ, వీళ్ళంటే నాకు ఇష్టం, వీళ్ళంటే ఇష్టం లేదన్నారు. ఓకే, ఒకటి అన్నారు ఆయన. ఎందుకంటే ద్విజులు అంటే బ్రాహ్మణుడు ఎవరైతే 2 సార్ల జన్మ తీసుకున్నారో, అంటే ఒకటి ఫిజికల్ గా తల్లిదండ్రులకు, రెండోసారి గురువు ఆదేశం ద్వారా వాళ్ళు ఎప్పుడైతే తత్వజ్ఞానం నేర్చుకుంటారో వాళ్ళ మీద ఆయనకు కొంచెం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుని యొక్క సేవలో వాళ్ళ సమయాన్ని గడిపేవారు కాబట్టి. ఇది చెప్తూ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తమ 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 స్థితిని బట్టి, తమ శక్తిని బట్టి భగవంతుని సేవించాలి. ఆ రకంగా చేస్తే కూడా అది ప్రసిద్ధమైనటువంటి భక్తి సేవ అని చెప్తారు. అదే విషయాన్ని శిలా ప్రభుపాద చెప్పుకుంటూ మనకి ఇంకోటి ఏంటన్నారంటే, నాతి హింస్రేణ అన్న పదం. అంటే హింస అంటే మన అందరికీ తెలుసు, ఒకళ్ళు హింసించడం. ఆ హింసించడం ఏంటి అంటే అనవసరమైన హింస, అవసరం లేన, ఎక్కడ హింస అవసరమో అక్కడ హింస చేస్తూ అనవసరంగా హింస చేయకూడదు అన్న విషయం చెప్పారండి. దాని గురించి శిలా ప్రభుపాదులు వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, నో మీట్ ఈటింగ్ ఉంది కదా, ఆ టాపిక్ కి తీసుకొచ్చారనమాట. కొందరు అడుగుతారనమాట, మీరు మరి ఎప్పుడు మేము నాన్ వెజ్ తినొద్దు అంటారు, మరి మీరు మటుకు కాయగూరలు తినట్లేదా, అది కూడా హింస. ఇది కామన్ గా మనందరం ఎదుర్కొన్న ప్రశ్నే అది. అయితే దీనికి జవాబు ఏం చెప్పారంటే, నిజమే, కాయగూరలు తినడం కూడా హింస. ఎందుకంటే వృక్షాల్లో కూడా ప్రాణం ఉంది కదా. కానీ భగవంతుడు ఏం చేశాడు, జీవో జీవస్య జీవనం. మనం ఫస్ట్ క్యాంటోలో, సెకండ్ క్యాంటో స్టార్టింగ్, ఫస్ట్ క్యాంటోలో నేర్చుకున్నట్టు భగవంతుడు ఒక జీవిని తయారు చేసినాక ఇంకో జీవిని దానికి ఆహారంగా పంపించారు. ఎందుకంటే మరి వాళ్ళ పోషణ ఎట్లా జరగాలి, అందుకని ఒక జీవి ఇంకో జీవిని తీసుకొని దాని మీద ఆధారపడి వాళ్ళ పోషణ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి అంటే, నిజంగానే ఈ వృక్షాలను చంపినప్పటికీ, అంటే హింస చేస్తున్నప్పటికీ కూడా ఎవరైతే భక్తి చేయకుండా వాళ్ళ యొక్క విలాసాలకు, లేకుంటే వాళ్ళని సంతృప్తి పరుచుకునేందుకు అమాయక జీవులు, మేకల్ని, గోవుల్ని, ఈవెన్ క్యామెల్స్ ని, ఒంటల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వధించి భోజిస్తుంటారు కదా. వాళ్ళు వాళ్ళు చంపుతున్నారు, మనం చంపుతున్నాం. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, మనం చేసిన ఈ చిన్న హింస అనేది ప్రకృతి నియమం బట్టి, అంటే జీవో జీవస్య జీవనం కాబట్టి, మనం జీవించాలి కాబట్టి మనం ఈ చిన్న హింస చేస్తున్నాము. అది అంటే మనకి ఎంత అవసరమో అంత మటుకే హింస చేస్తున్నాము అని మనల్ని మనం ఎవరైనా అడిగితే కన్విన్సింగ్ గా జవాబు చెప్పొచ్చు. అయితే దీనికంటే ముందు ఏం చెప్పారు అంటే, ఏదన్నా ఒక సమయంలో హింస చేయాల్సి వస్తే భక్తుడు అనేవాడు ఏం చేయాలి అంటే, అవసరాన్ని మించి అతిగా హింస చేయకూడదు. హింస అంటే ఎంతసేపు నరకడమే కాదు, కొన్నిసార్లు మనం భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చెప్పారు, యువతల వాళ్ళతో మాట్లాడినప్పుడు పరుషమైన మాటలు మాట్లాడడం, వాళ్ళను బాధ పెట్టడం, అది కూడా హింసలోకి వస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం దాన్ని ఒక అదుపులో పెట్టుకోవాలి. భక్తుడు అనేవాడు చేసే హింసను దృష్టిలో పెట్టుకొని దాన్ని అనవసరంగా దాన్ని ఉపయోగించకూడదు అనమాట. అయితే ఇప్పుడు
మరి మనం ఆ వృక్షాన్ని, పక్షుల్ని, అది సారీ, వృక్షాలు ఇచ్చే పండ్లను, తర్వాత చెట్లను నుంచి కాయగూరలు తింటున్నాము, తర్వాత చెట్లను హింసిస్తున్నాం అంటారు కదా. కానీ దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఆ, భగవంతుడికి ఏదైతే ప్రియమో, పత్రం పుష్పం ఫలంతో ఇవ్వన్నారు కదా, ఆ భగవంతునికి ఆఫర్ చేస్తుండడం వల్ల, ఆ, మన భగవంతునికి అర్పించిన ఆ భోజనం తినడం వల్ల మనం చేసినటువంటి ఈ పాపాల నుంచి మనకు ముక్తి లభిస్తుంది. అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఎప్పుడైతే మనం మన స్థితిని తెలుసుకొని భగవంతునికి ఆయనకు మనం భగవంతునికి అర్పించకుండా మనం తింటే అది దొంగతనం అవుతుంది. ప్రతి దాని మీద భగవంతుడికి హక్కు ఉందని చెప్పి మనం భగవంతునికి ఎప్పుడైతే ఆఫర్ చేస్తూ అది తీసుకుంటామో, అప్పుడు ఏంటంటే మనకు ఈ పాపాల నుంచి విడిపడతాం. కాబట్టి భక్తుడు అని వాడు ఏం చేస్తాడు, ఈ పాపాల బారిన పడకుండా కేవలం ప్రసాదాన్ని, భగవంతుడికి భోగాన్ని అర్పించి ఆ వచ్చిన ప్రసాదాన్ని అతను తింటాడనమాట. కాబట్టి కృష్ణుడు చెప్పడం జరిగింది, నాకు పత్రం పుష్పం ఫలంతో దాన్ని ఎవరైతే భక్తితో ప్రేమతో ఇస్తేనే స్వీకరిస్తా అన్నారు. కాబట్టి మనం ఏంటంటే ఈ ఈ వృక్ష జాతికి చెందిన ఈ అన్ని పండ్లు కానీ, తర్వాత కూరగాయలు కానీ, ఇవన్నీ మనం దేవునికి పెట్టినప్పుడు ఎట్లా భక్తితో, అదే భగవంతుడు దాన్ని గ్రహిస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఈ అంటే జంతు సంబంధమైనవి కాకుండా ఈ వృక్ష సంబంధమైన వాటిని భగవంతునికి ఆఫర్ చేయాలి అని చెప్పారు. జంతు సంబంధం అన్నారు కదా మాతాజీ, మరి పాలు పెరుగు పెట్టకూడదా? పెట్టొచ్చు. పాలు పెరుగు ఆయనకు, కృష్ణుడికి చాలా ఇష్టం పాలు పెరుగు అయినా. కానీ జంతు సంబంధం అంటే ఇక్కడ జంతు మాంసంతో తయారు చేయబడ్డ ఆహారాన్ని పొరపాటున కూడా భగవంతుడికి మనము ఆఫర్ చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు చెప్పలేదు, నాకు అది పెట్టు, నాకు ఇవి కావాలి అవి కావాలి అని ఇచ్చిన లిస్టులు అవి లేవు. కాబట్టి మనం దాన్ని భగవంతుడికి ఆఫర్ చేయదు అనమాట. ఈ చిన్న హింస మనకు అది తప్పదు, ఎందుకంటే ఈ ప్రకృతి నియమాల బట్టి లోపడి. కానీ హింస చేయొచ్చు కదా అన్నదని మనం విచ్చలవిడిగా చేయొద్దు. భగవంతుడు ఏదైతే ఆదేశించాడో మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే అర్జునుడు ఆయన యుద్ధం చేసినప్పుడు ఏం చేశారు, తన ఇష్టం వచ్చేట్టు కాకుండా భగవంతుడు ఆదేశించిన రీతిలో ఆయన యుద్ధం చేశారనమాట. కాబట్టి భగవంతుడు నిర్దేశిస్తే ఎంత మటుకు అవసరమో అంత హింస చేయాలి. అట్లా చేస్తే అది హింస కిందికి రాదు, నాతి హింసలో పేర్కోబడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, భగవంతుడు ఆదేశించిన దానికన్నా, అవసరమైన దానికన్నా హింసను మనం చేయకూడదు. భక్తులు అనేవాడు వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 16వ శ్లోకంలో భక్తుడు ఏం చేస్తాడు అనే దాన్ని డిస్కస్ చేశారు. రేపు చూద్దాం. ముఖ్యంగా దీంట్లో మనకు వచ్చేది విగ్రహ ఏంటి, శ్రీమూర్తి అర్చన, తర్వాత ఏ రకంగా ఆయన్ని స్తుతిస్తాము అవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత ఈ విగ్రహారాధన, భగవంతుని యొక్క రూపం యొక్క విశిష్టత అంతా ఈ 16వ శ్లోకంలో చెప్తారనమాట. శ్రీమూర్తి అర్చా విగ్రహం గురించి ప్రస్తావన ఇక్కడ వస్తుంది. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతానికి జై. ఏదన్నా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే ఒక 2 నిమిషాలు మనం చాంటింగ్ వెళ్ళిపోదాం. Accessibility shortcuts, 13 items, voice guide, off. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు ఈ 5 ముక్తులు వైకుంఠ లోకాలకు సంబంధించినవేనా మాతాజీ? అయితే 5 ముక్తులు కాదు, 4 అని చెప్పారు కదా. తర్వాత 4 ముక్తులు ఇవి వైకుంఠానికి సంబంధించినవి, అంటే ఇక్కడ గోలోకంతో సంబంధం లేదు, కానీ అక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉంది అనమాట. Voice guide, on. 1 సెకండ్, సారీ, వేరే ఒక్క నిమిషం. ప్రశ్న ఒక్కసారి చెప్తుంటారు. ఇంతకుముందు రాజీమాతాజీ అడిగింది కూడా అదే. ఈ వైకుంఠ వాసులు మళ్ళా వాళ్ళు వేరుగా వెళ్ళాలని కానీ, భగవంతుని గోలోక బృందానికి వెళ్ళాలని కానీ వాంఛించడం చాలా తక్కువ. ఒక గోపకుమారుని చరిత్రలో మనం చూస్తాం. గోపకుమారుడు ఒక్కొక్క చోటికి వెళ్తూ ఆఖరికి ఆయన కుమారులు ఉండే ప్రదేశానికి, వైకుంఠానికి, ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి ఆయన ఎప్పుడైతే గోలోక బృందావనంకి వెళ్తాడో అక్కడ ఆయన సాటిస్ఫై అవుతారు.
ఇంతకుముందు రసరాణి మాత చెప్పండి, ఎవరైతే ఏ, లక్ష్మీనారాయణని పూజిస్తారో వాళ్ళు వైకుంఠంలో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళని సేవిస్తూ. కాబట్టి వాళ్ళు మళ్ళీ మనం గోలోకంకి వెళ్ళాలనుకునే ఆ భావం లేదు. అన్ని వైకుంఠ లోకాలు కదా మాతాజీ. ఎస్ మాతాజీ, కానీ మళ్ళీ మనము ద్విభుజ రూపాన్ని చూడలేము కదా అక్కడ అని. చతుర్భుజ రూపం చూస్తాం కదా, హరే అక్కడ కృష్ణ. మనకి సేవ ఉంటుందో ఉండదో కూడా డౌట్. హరే కృష్ణ. Volume 45. వినిపించిందా నాగరాణి మాతాజీ చెప్పింది? మాతాజీ మీరు చెప్పి నాకు వినిపిస్తుంది, నా వాయిస్ మీకు వినిపించినట్టుంది. అక్కడ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది ఇది కదా. మధ్యలో ఏంటో వస్తుంది వాయిస్, తెలియట్లేదు. యా ఏదో ప్రెస్ అయినట్టుంది మాతాజీ లేకుంటే. ఆ ప్రభు ఒక పెద్ద స్క్రీన్ పెడతారు. ఇప్పుడు ఓకే వాయిస్ ఓకే. దాని నుంచి వస్తుంది. సరే, హరే కృష్ణ. ఓకే అమ్మా. అయిపోయిందా మాతాజీ? ప్రేయర్స్, స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయా? హరే కృష్ణ. రసరాణి ఉన్నావా?